హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ బాను. ఈరోజు అయితే మనం డ్యూటీకి వెళ్తున్నాం చెన్నైకి. చెన్నై నుంచి మింజూరు వెళ్ళి మింజూరు పార్కింగ్లో వెహికల్ ఉంది. వెహికల్ తీసుకొని కంటైనర్ లోడ్ చేసుకొని ఎంటీ కంటైనర్ డైరెక్ట్ నెల్లూరు వచ్చేస్తాం మనం. ఇప్పుడైతే నేను లోకల్ ట్రైన్లో ఉన్నా గుమ్మడిపూడి దగ్గర. ఇక్కడ నుంచి ఒక 22 కిలోమీటర్స్ ఉంటుంది. మనం లోకల్ ట్రైన్లో ఎక్కేసి లోకల్ షాప్లో దిగి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోతాము. బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే ట్రైన్ దిగాము. ఇంకో ట్రైన్ ఉత్తరంతో వెళ్తే అరిటాకు ఎదురొచ్చిందంట. అలా ఉంది మన పరిస్థితి. మనమేమో తొందరగా బండి దగ్గరికి వచ్చాము వెళ్దామని చెప్పి. ఇక్కడికి రాగానే మన బండికి ఇంకో బండి కట్ కావాలంటే ఆ బండి అడ్డంగా ఉందన్నమాట. మనది ట్రైలర్ పొడుగ్గా ఉంటుంది బండి. చూడండి ఎంత పొడుగు ఉందో వెనక సైడు. ఈ బండి కట్ అవ్వాలంటే ముందు ఆ బండి తీయాలి. ఆ బండి తీయాలంటే ఆ డ్రైవర్ రావాలి. సో వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్లోకి వెళ్ళి ఎంటీ కంటైనర్ లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి నెల్లూరు బయలుదేరుతాం. ఆ కంటైనర్ లోడ్ చేసుకునేటప్పుడు పడే బాధలు చాలా ఉంటాయి. ఆ కంటైనర్ చెక్ చేసుకొని సర్వీస్ చేయించుకొని మళ్ళీ దాన్ని సర్వే చేయించాలి. అది కంటైనర్ ఏసీ కూలింగ్ పని చేస్తుందా లేదా అనేది చెక్ చేస్తారనమాట సర్వేర్లు వచ్చి. అవన్నీ చెక్ చేసుకొని తీసుకొని బయలుదేరాలన్నమాట. ఇక్కడ నుంచి చూద్దాం. బండి డ్రైవర్ వచ్చాడు, బండి తీస్తున్నాడు. మనం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోవడమే. బండికి డీజిల్ పోపించుకుంటున్నాం. ఇది జనరేటర్కి, ఇది సపరేట్గా ఒక 30 లీటర్స్ దీనికి. తర్వాత మెయిన్ ట్యాంక్ ఒక 160 లీటర్స్ అనమాట దీనికి. ఫస్ట్ దానికి పోపించి తర్వాత దీనికి పోపిస్తాం మెయిన్ ట్యాంక్కి. లీటర్స్ జనరేటర్ ట్యాంక్. ఓకే, దీనికి ఎక్కడ స్థలం దొరకకుండా ఏడొచ్చి కూర్చోంది నత్త. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఏమన్నా టెక్నాలజీ చూడండి వీటికి. లాగితాయి. 190 లీటర్ల ఫిల్లింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరి లోడింగ్కి వెళ్ళిపోవడమే స్ట్రైట్గా. బండి ఎక్కడో యాక్సిడెంట్ అయింది ఇంతకుముందు. దాన్ని వీళ్ళు అలాగే నడిపిస్తున్నారు. దీన్ని చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడే బయలుదేరాను ఆయిల్ పట్టుకొని. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే లోడింగ్ పాయింట్ ఉంది మనకి.